మీకు తెలుసో లేదా, లార్డ్ చర్చ్కి చాలామంది భారతదేశం నలుమూలల నుండి, ఢిల్లీ నుండి, అతను ఉత్తరాఖండ్ నుండి, ఇటు సైడ్ నుండి, ఆ లాస్ట్ ఈ లాస్ట్ అన్ని ప్రాంతాల నుండి లార్డ్ చర్చ్కి కేవలం దేవుని సన్నిధి కోరి ప్రజలు అక్కడ ఉద్యోగం చేసుకుంటానికి వచ్చేస్తారు. మా సంఘంలో చాలామంది బయట ఊర్ల నుండి వచ్చిన వారే. మాకెక్కడ తెలుస్తుందంటే, ఏదైనా ముఖ్యమైన పండగ వచ్చిందనుకో, పెద్ద పండగ వచ్చినప్పుడు ఇళ్లలో పిలుస్తారంట, ఇంక అంతే, అందరు చర్చ్ అంతా ఖాళీ అయిపోతుంది. అందరు ఎక్కడ ఉన్నారంటే ఊళ్ళో ఉన్నారంటారు. బట్ దెన్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మా ఆలయం కొరకు ప్రార్థన చేయండి. మేము ఎంతో పోరాట పరిస్థితుల్లో వెళ్తున్నాము. మాకున్న స్థలము దేవుడు విశాలపరుస్తున్నాడని నమ్ముతున్నాము. అండ్ మాకు ఉన్న పోరాటంలో ఇంతవరకు దేవుడు జయమిస్తూ ఆశ్చర్య రీతిగా నడిపిస్తున్నాడు. ఈ వచ్చే ఆదివారానికి మాకు ఇంకా స్థలం లేదు. బట్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాముఖ్యంగా అన్ని ఆలయపు ఉపకరణాలే. ఇంకా చాలా ఉంది, మా ఇటినరీ ఇంకా చాలా ఉంది. కానీ ఈ మీటింగ్ ఎంత కావాలో అంత తీసుకొచ్చాం. కానీ ఇవన్నీ చూసినప్పుడు మా ఆలయపు ఉపకరణాలు ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి ఉన్నాయి. సరే, ఎట్లా ఇక్కడ ఆరాధన లేదు. ప్రతి వెనస్డే ఫ్రైడే లైవ్ చర్చ్లో మీటింగ్ జరుగుతుంది. వెనస్డే ఫ్రైడే సండే 3 ఆరాధనలు. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేసి సండే ఒకరోజు మీటింగ్ జరిపిస్తానికి ఎంతో సవాలకరంగా ఉంది. సరే, జరిపిస్తాం అనుకున్నాం. సరే, ఇంకా మిగతా రోజులు ఎలాగ అందరు లైవ్ ఇవ్వండి అంటే, కరోనా టైంలో ఇచ్చినట్టు లైవ్ ఇవ్వండి అంటే ఆ స్క్రీన్ ముందు, ఆ కెమెరా ముందు నిలబడి మాట్లాడటానికి ఇష్టం లేదు. మేము అనుకున్నాం, సరే కానీ దేవుడు ఇట్లా నడిపిస్తున్నాడేమో, ఉన్న సామాన్లన్నీ ఎక్కించండి అయ్యా బాబు, వెళ్దామా భీమవరంకి వెళ్దాం పదా అన్న.